చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో జరిగిన టీడీపీ దళిత బేరీ సభ అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి థామస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. తామంతా చంద్రబాబు వెంటే ఉంటామని దళితులు ప్రకటించారు. జీడి నెల్లూరులో విజయం సాధిస్తామని థామస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 13 రోజుల్లో వైసీపీ కథ ముగుస్తుంది అంటున్న థామస్ తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఇవాళ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఇద్దరు కూడా కలిసి ఇక్కడ దళిత బేరీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్తో పాటు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ సంఖ్యలో దళితులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ దళిత కార్యక్రమం అనేది ఏ విధంగా కొనసాగింది, ఈ దళిత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనతో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? మెయిన్గా మీరు చూడాలంటే ఇక్కడ గంగాధర్ నియోజకవర్గంలో మా దళితులతో యూనిటీ లేదు. చాలా రోజులుగా మేము అనుకుంటున్నాము దళితులందరినీ కూడా ఒకటి చేర్చి తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి మేము అందరికి ఒక్కొక్కరు కూడా చెప్పుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక్కటిగా చేర్చి ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 30 సంవత్సరాల్లో ఇలాంటి పెద్ద ప్రోగ్రాం గంగాధర్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు. సుమారుగా 4000 నుంచి 5000 మంది దళితులు ఈ ప్రోగ్రాంలో హాజరయ్యారు. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇక్కడ మన పుల్లూరు క్రాస్లో అనగా ఎస్ఆర్పురం మండలంలో హెడ్ క్వార్టర్స్లో మన పార్టీ ఆఫీస్ దగ్గర ఇంతమంది ఒకేసారి కూడతారని కూడా నేను కూడా అనుకోలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 2000, వచ్చింది చూసారంటే సుమారుగా 5000 మంది వచ్చారు. దీన్ని బట్టి చూస్తే మా దళితులు మార్పు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఊరికైనా మా దళితుల్ని మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీలు చెప్పుకొని ఏమారుస్తున్నాడు. కాబట్టి ఇవి క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి సారాయి మంత్రి కూడా ఒక దళిత ద్రోహి అని చెప్పేసి మా వాళ్ళందరికీ అర్థమైపోయింది. కాబట్టి మా వాళ్ళందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మే 13వ తేదీ మా దళితులు ఎవరు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సత్తాయేమో చూపిస్తారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని 200% ఈ గంగాధర్ నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా 200% ఎగరేస్తాం. అంటే ఇప్పుడు ప్రధానంగా డిప్యూటీ సీఎం పోటీ చేయకుండా ఆయన కుమార్తె పోటీ చేస్తుంది. ఎందుకంటారు ఈ పరిస్థితి ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎందుకు ఏర్పడిందంటారు? అంటే ఈయన విపరీతంగా డెవలప్ చేసేసినాడు. ఈ 2014లో సుమారుగా కంపెనీలు ఒక 100 కంపెనీలు తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా చూసారంటే 2019లో కూడా సుమారుగా ఒక 200 కంపెనీ నియోజకవర్గంలో తీసుకొచ్చినాడు. కాబట్టి మా జనాలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విపరీతంగా నువ్వు డెవలప్ చేసేసావు, కొద్దిగా రెస్ట్ తీసుకొని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వాలు ఆయన మార్చేసినారు. ఆయన ఒక పనికిమాలినోడు, వాడికి ఏ మంత్రిని కూడా తెలియదు, ఒక మెంటలోడు. అదేవిధంగా ఎక్కడ చూపించినా పేపర్లో అక్కడ సిగ్నేచర్